టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్. ఇప్పుడు మనకి తెలుసు కదా సార్, దేశం డెవలప్ అవ్వాలి అంటే దట్ ఇస్ ద ఓన్లీ బ్యాక్గ్రౌండ్. కంప్యూటర్ సైన్స్లో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కానీ ప్రతి ఒక్క దాంట్లో అగ్రికల్చర్ని కలుపుతున్నారు. మోడర్న్ అగ్రికల్చర్, డ్రోన్ కల్టివేషన్ అనుకోండి, నానో కల్టివేషన్ అనుకోండి, రోబోటిక్ కల్టివేషన్ అనుకోండి, ప్రతి దాంట్లో టెక్నాలజీ ఇంప్లీట్ చేయాలంటే ఒక పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్నారు. ఇప్పుడు బ్యాంకులో లోన్స్ ఇస్తున్నారు, సబ్సిడీస్ ఇస్తున్నారు. ఈ నాలెడ్జ్ ఎవరికి ఉంటుందంటే ఇప్పుడు అగ్రికల్చర్ విద్య పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళకి ఈ అవకాశం మన గురుకాశీ యూనివర్సిటీ వాళ్ళు కంప్లీట్గా ఇస్తున్నారు. దానివల్ల మనం వీఆర్ సేయింగ్ ఇట్ యాజ్ అ రెవల్యూషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్. చేంజెస్ ఏం లేదు సార్. ల్యాండ్స్, వేకెంట్ ల్యాండ్స్, డ్రాఫ్ట్ ల్యాండ్స్, కరువు భూమిలు చాలా ఉన్నాయి. వాటిల్లో లో వాటర్ కల్టివేషన్, ఆర్గానిక్ కల్టివేషన్కి చాలా మంచి పేరు వస్తుంది. ఆర్గానిక్ కల్టివేషన్ మొదలు పెట్టాలి. ఇప్పుడు మా కంపెనీ తరఫున కృష్ణారథి అని ఒక కొత్త వెంచర్ స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ఏంటంటే బల్క్ ల్యాండ్స్ అక్వైర్ చేసి దాంట్లో కార్పొరేట్ కల్టివేషన్ విత్ హెల్ప్ ఆఫ్ ఫార్మర్స్, అంటే వాళ్ళకు కూడా తక్కువ ఖర్చులోటి ఎక్కువ దిగుబడి ఎట్లా తెచ్చుకోవచ్చు, దాన్ని స్టార్టింగ్ ఫ్రమ్ సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి ఫైనల్ ప్రోడక్ట్ మార్కెటింగ్ వరకు మనం వాళ్ళతోటి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ, అంటే ఒక సర్వీస్ అంటే ఫ్రీ సర్వీస్ అంటే 100% చేయలేకపోవచ్చు, కానీ అతి తక్కువ ఖర్చులో ఒక రైతుకి ఎక్కువ రాబడి ఇప్పించగలం మాత్రం అది అయితే మనం చేయొచ్చు అన్న హోప్ తోటి ప్రతి ఫార్మర్కి మా ప్రయత్నం ఒక మంచి ఇది కావాలి. వీఆర్ డెవలపింగ్ ఆర్గానిక్ కల్టివేషన్. మనం చాలా ఒక స్టెప్ ఫార్వర్డ్ చేసాం ఆర్గానిక్ కల్టివేషన్లో. దాని మీద స్పెషల్ సబ్జెక్ట్స్ ఇన్బిల్డ్ చేసాం. ఆర్గానిక్ కల్టివేషన్, ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయం ఉన్నది, దానికోసం చాలా స్టెప్స్ తీసుకుంటున్నాం. మన స్టూడెంట్స్కి దాని మీద స్పెషల్ ట్రైనింగ్స్ ఇస్తున్నాం. ప్రభుత్వం కూడా చాలా రాయితీలు ఇస్తుంది ఆర్గానిక్ కల్టివేషన్ మీద. సో అది కూడా మనకు చాలా ఉపయోగపడుతుందని మనం హోప్ చేస్తున్నాం.